హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి పూరి జగన్నాథుడి యాత్ర అన్నమాట. ఇది పూరి జగన్నాథ్ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది వచ్చేసి ఒడిస్సా. ఇంతకుముందు ఒరిస్సా, ఇప్పుడు ఒడిషా అయింది. అందులో పూరి అనే ఒక సిటీ ఆర్ ఏదో మీరు అనుకోవచ్చు, అది సిటీయో విలేజో టౌన్ మనకైతే తెలియదు. సో ఒక పూరి అనే ఏరియా అనుకోండి. సో ఆ పూరి అనే ఏరియాలో జగన్నాథుడు అంటే లోకాన్ని విష్ణుమూర్తి ఎవరైతే ఉంటారో ఆయనకి అర్పిస్తారనమాట. మామూలు కొంతమంది శివుడు టెంపుల్ అంటారు, కొంతమంది లార్డ్ విష్ణు టెంపుల్ అంటారు. ఎనీథింగ్ లార్డ్ విష్ణు టెంపుల్ పెట్టుకుందాం, ఎందుకంటే జగన్నాథుడు అంటే లార్డ్ విష్ణువే వస్తారనమాట. జగన్మోహిని అవతారం అంటారు కదా, అట్లా అనమాట. జగన్నాథుడు అంటే జగన్ మొత్తం నాథుడు. సో విష్ణుమూర్తి. సో ఆయన స్కల్ప్చర్స్ కూడా ఉంటాయి అన్నమాట అన్నిటి మీద, గుడి మీద. ఆయన చెల్లి సుభద్ర గారిది కానీ ఇంకొకరు ఏదో ఉంటారు, ఇద్దరు ముగ్గురిది ఉంటుంది. సో ప్రతి సంవత్సరం ఈ టైంకి యాత్ర చేస్తారన్నమాట. ఈరోజు నుంచి జగన్నాథుడు అది స్టార్ట్. మరి ఎన్ని రోజులు జరుగుతుంది మనకైతే ఐడియా లేదు. ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. అండ్ మీరు ఎంతమందికి లార్డ్ విష్ణుమూర్తి గారు ఫేమస్ ఖచ్చితంగా కామెంట్ చెప్పండి, మాత్రం మర్చిపోకండి. లార్డ్ అండ్ గాడ్. అండ్ నాకైతే శివుడు అంటే ఇష్టం అనమాట. విష్ణుమూర్తి గారు కూడా ఇష్టమే, కాకపోతే మై ఫేవరెట్ ఈజ్ శివ. నేనైతే శివుడు టెంపుల్ అనుకున్నాను ఇన్ని రోజులని, కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే అది విష్ణుమూర్తి టెంపుల్ అని వచ్చింది. సో ఇట్స్ మై ఫాల్ట్, నాట్ మిస్టేక్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే, పూరి జగన్నాథ్ ఆలయం గురించి మీకు ఇంకైనా విశిష్టతలు తెలిస్తే అండ్ మీరు ఎప్పుడు నెల్లుంటే అక్కడ ఆచారాలు సాంప్రదాయాలు కావచ్చు, అక్కడ కల్చర్స్ కావచ్చు, అక్కడ కల్చర్ కావచ్చు, ఖచ్చితంగా కామెంట్ చేసి మర్చిపోమాకండి. జై జగన్నాథ, జై విష్ణుమూర్తి, జై లోకపాలక. థ్యాంక్ యూ సో మచ్.